హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాల్టి వీడియోలో కొన్ని యూస్ఫుల్ టిప్స్ అండ్ అలాగే మనీ సేవింగ్ టిప్స్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ అలాగే చాలా యూస్ఫుల్ టిప్స్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇంకా అసలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఒక్కొక్కసారి మనం కుక్కర్లో ఫుడ్ చేస్తున్నప్పుడు కుక్కర్ నుంచి విజిల్ రాకపోవడం, లేకపోతే అది కుక్కర్ బ్లాస్ట్ అవ్వడం అలా జరుగుతూ ఉంటుంది కదా. అండ్ అలాగే కుక్కర్ నుంచి వాటర్ కూడా లీక్ అవుతూ ఉంటుంది కదా. సో అలాంటప్పుడు కుక్కర్ మూతలో ఏవైనా స్ట్రక్ అయినప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఇలాగా కుక్కర్ హోల్స్లో సూదిని కానీ లేకపోతే సేఫ్టీ పిన్తో కానీ ఇలా అన్నామనుకోండి, సో అందులో ఏమైనా స్ట్రక్ అయిపోయి ఉంటే సో కుక్కర్ నుంచి విజిల్ రాకపోతే ఎప్పుడైనా కానీ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఈ టిప్ ఒకసారి ట్రై చేసి కుక్కర్ని మనం ఎంత క్లీన్ చేసినా ఒక్కొక్కసారి దాని నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుంది. సో ఇకప్పుడు అందులో మనం ఫుడ్ ప్రిపేర్ చేసినా కూడా మన హెల్త్కి అంత మంచిది కాదు. సో అలాంటప్పుడు అప్పుడప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. ఒక బిర్యానీ ఆకు అండ్ అలాగే 3 లేదా 4 లవంగాలని ఇలా కాల్చుకొని ఆ కుక్కర్లో యాడ్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ పాటు కుక్కర్ మూత పెట్టేసి వదిలేసేయాలి. సో బిర్యానీ ఆకుల స్మెల్కి అండ్ అలాగే ఆ లవంగాల స్మెల్కి చాలా మంచి స్మెల్ వస్తుంది. తర్వాత ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు దాన్ని నీట్గా వాష్ చేసుకొని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీకు కూడా ఈ టిప్ యూజ్ అనిపిస్తే ట్రై చేయండి. వాటర్ బాటిల్ని యూజ్ చేసిన తర్వాత దాంతో ఏం అవసరం అని చెప్పేసి చాలామంది దాన్ని పడేస్తూ ఉంటారు. సో అలా వాటర్ బాటిల్ని పడేయకుండా కిచెన్లో దీన్ని చాలా మంచిగా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ బాటిల్ని వీడియోలు చూస్తున్నట్లుగా ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనము సన్నమూతి ఉన్నటువంటి కంటైనర్స్లోకి కానీ లేకపోతే జార్స్లోకి కానీ ఆయిల్ని కానీ గీని కానీ ట్రాన్స్ఫర్ చేసుకునే దానికి దీన్ని మంచిగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా మనము ఆయిల్ని పోసుకునేటప్పుడు దీన్ని యూజ్ చేయడం వల్ల చుట్టుపక్కల ఒక్క చుక్క కూడా ఆయిల్ అనేది పడిపోకుండా ఉంటుంది. సో మీకు చిప్ యూజ్ అనిపిస్తే ట్రై చేయండి. మనం ఇంట్లోకి ఏమైనా కొన్నప్పుడు ఇలాంటి ప్లాస్టిక్వి చిన్న చిన్న బాక్సెస్ వస్తూ ఉంటాయి కదా. సో వాటిని కూడా ఊరికే వేస్ట్గా పడేయకుండా ఇలా మంచిగా వాటిని రీయూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ బాక్స్లో కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. మీరు ఇలాగ నార్మల్ సాల్ట్నైనా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా, సో ఆ సాల్ట్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలాగ సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత 1 క్యాప్ దాకా కంఫర్ట్ని యాడ్ చేసుకోవాలి. ప్యాకెట్ అయితే 1 ప్యాకెట్ దాకా కంఫర్ట్ని యాడ్ చేసుకోండి. తర్వాత 1 లేదా 2 దాకా కర్పూరాన్ని ఇలా పౌడర్ లాగా చేసుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత 4 లేదా 5 దాకా లవంగాలను కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత బాక్స్కి ఇలాగా హోల్స్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని వాష్ ఏరియాలో పెట్టామనుకోండి, చాలా అంటే చాలా మంచి సాల్ట్ మొత్తం కరిగిపోయిన తర్వాత బాక్స్ని నీట్గా వాష్ చేసుకొని మళ్ళీ అన్నీ ఇలాగా యాడ్ చేసుకోవాలి. మనము కంఫర్ట్, లవంగాలు అండ్ అలాగే కర్పూరాన్ని యాడ్ చేసాం కదా, సో ఇవన్నీ యాడ్ చేయడం వల్ల చాలా స్మెల్ వస్తుంది అనమాట. చిప్ యూజ్ అనిపిస్తే ట్రై చేయండి. ఫస్ట్ ఒక ప్రమిదని తీసుకొని ఆ ప్రమిదలో కొంచెం నిమ్మకాయ రసాన్ని ఇలాగ పిండుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దాని మీద ఒక కర్పూరం పెట్టుకొని కర్పూరాన్ని వెలిగించుకోవాలి. కిచెన్లో కానీ లేకపోతే ఫ్రూట్స్ ఎక్కడ పెడితే అక్కడ వాటి మీద ఫ్రూట్స్ ఫ్లైస్ వాళ్తూ ఉంటాయి కదా. సో అలాగే ఫ్రూట్ ఫ్లైస్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. ఆ పొగకి అండ్ అలాగే స్మెల్కి అవి వెళ్ళిపోతాయి. మీకు చిప్ యూజ్ అనిపిస్తే ట్రై చేయండి. వాటర్ బాటిల్ని యూజ్ చేసిన తర్వాత దాంతో ఏం అవసరం అని చెప్పేసి చాలా మంది దాన్ని పడేస్తూ ఉంటారు. సో అలా వాటర్ బాటిల్ని పడేయకుండా కిచెన్లో దీన్ని చాలా మంచిగా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ బాటిల్ని వీడియోలు చూస్తున్నట్లుగా ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనము ఏమైనా గ్రోసరీస్ తెచ్చుకున్నప్పుడు ప్యాకెట్స్లో నుంచి కంటైనర్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంటే దీన్ని మంచిగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇలాగ మనం దీన్ని యూజ్ చేయడం వల్ల చుట్టుపక్కల ఏమీ పడకుండా కింద పడకుండా ఉంటాయి. సో ఇలాగ పప్పులే కాదనమాట, షుగర్ కానీ రవ్వ కానీ ఇలాగ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మీకు ఎవరికైనా యూజ్ అనిపిస్తే ట్రై చేయండి. ఫస్ట్ ఒక నిమ్మకాయని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం కట్ చేసుకోవాలి. తర్వాత ఆ లోపల ఉండేటువంటి జ్యూస్ మొత్తం ఇలాగ తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నువ్వుల నూనె కానీ వేప నూనె కానీ ఆముదాన్ని కానీ యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం వామును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక వత్తి వేసుకొని వెలిగించుకోవాలి. ఇలా డైలీ ఈవినింగ్ పూట చేయడం వల్ల దోమలు అనేవి రాకుండా ఉంటాయి. చిన్నపిల్లలు ఉన్న ఇళ్లలో ఆల్ అవుట్స్ కానీ లేకపోతే మస్కిటో కాయిల్స్ కానీ ఎక్కువగా వెలిగించకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. మనము పుట్నాల పప్పు అదే పప్పుల్ని ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదా. సో అవి కొన్ని రోజులకు పాడవడము, పురుగులు పట్టడము అండ్ అలాగే పౌడర్ లాగా అయిపోతూ ఉంటాయి కదా. సో అలా కాకుండా అవి ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉండాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. సో మనం పప్పులను ఎందులో అయితే స్టోర్ చేసుకుంటున్నామో సో దాంట్లో ఇలాగా 5 లేదా 6 దాకా లవంగాలను యాడ్ చేసుకుని స్టోర్ చేసుకున్నట్లయితే పప్పులు ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటాయి. ఈ టిప్ మీకు కూడా యూజ్ అనిపిస్తే ట్రై చేయండి. వాటర్ బాటిల్ని యూజ్ చేసిన తర్వాత దాంతో ఏం అవసరం అని చెప్పేసి చాలా మంది దాన్ని పడేస్తూ ఉంటారు. సో అలా వాటర్ బాటిల్ని పడేయకుండా కిచెన్లో దీన్ని చాలా మంచిగా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ బాటిల్ని వీడియోలు చూస్తున్నట్లుగా ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బాటిల్ చివరి కూడా వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం ఇలా కట్ చేసుకోవాలి. ఇలాగ బాటిల్ ఎడ్జ్ని కట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి పార్ట్ ఏదైతే ఉందో సో దాన్ని ఇందులోకి ఇన్సర్ట్ చేయాలి. ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్లుగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనము అంట్లు తోమేసిన తర్వాత స్క్రబ్బర్ ఉంటుంది కదా, సో ఆ స్క్రబ్బర్ని ఇందులో పెట్టేసుకోవచ్చు. ఏమైనా ఎక్సెస్ వాటర్ స్క్రబ్బర్లో ఉంటే ఆ స్క్రబ్బర్లో నుంచి వాటర్ అనేది ఇందులో పడిపోతుంది. సో దానివల్ల స్క్రబ్బర్ అనేది స్మెల్ లేకుండా నీట్గా ఉంటుంది. సో టిప్ అనేది యూజ్ అనిపిస్తే ట్రై చేయండి. బిర్యానీ ఆకులను మనం ఎక్కువగా బిర్యానీలో కానీ లేకపోతే మసాలా కర్రీస్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదా.
సో వాటిని అలా కాకుండా ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఏంటంటే కిచెన్లో ఎక్కడ పడితే అక్కడ కాక్రోచెస్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా. సో కిచెన్లో కాక్రోచెస్ రాకుండా ఇలా అక్కడక్కడ బిర్యానీ ఆకులను పెట్టడం వల్ల కాక్రోచెస్ అనేది రాకుండా ఉంటాయి. సో మీకు ఎక్కడ కాక్రోచెస్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి, సో అక్కడ వీటిని పెట్టడం వల్ల అవి రాకుండా మీకు టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఈ టిప్ మన లేడీస్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. మన లేడీస్కి బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం కదా. సో ఏ కలర్ శారీ మీదకి ఆ కలర్ మ్యాచింగ్ బ్యాంగిల్స్ని కంపల్సరీగా కొంటూనే ఉంటాం కదా. సో ఇష్టంగా కొన్న బ్యాంగిల్స్ని ఎక్కువగా వేసుకోవడం వల్ల అవి ఒక్కొక్కసారి బ్రేక్ అయిపోతూ ఉంటాయి కదా. సో అలా బ్యాంగిల్స్ అనేవి పగిలిపోకుండా ఉండాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. బ్యాంగిల్స్ని మనము కొన్న వెంటనే ఇలాగ హాట్ వాటర్లో ఒక 5 to 10 minutes పాటు వదిలేసేయాలి. సో ఇలాగ హాట్ వాటర్లో బ్యాంగిల్స్ని కొంచెం సేపు ఉంచడం వల్ల ఆ బ్యాంగిల్స్ అనేవి కొంచెం స్టిక్కీగా అయిపోతాయి. సో అందువల్ల అవి బ్రేక్ అయ్యే ఛాన్సే ఉండదు. సో ఈ టిప్ మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. సో ఫైనల్లీ దిస్ ఇస్ ద వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అండ్ అలాగే ఎవరికైనా వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి కంపల్సరీగా షేర్ చేయండి. సో ఫైనల్గా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కదా ప్లీజ్.